శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఈ విధంగా ఉందనే విషయం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మకరానికి ద్వితీయ స్థానంలో మనకి ఏంటంటే రాహు ప్రభావం కనబడుతుంది. తృతీయంలో శనీశ్వరుడు, మకరానికి షష్ఠ స్థానంలో గురుడు, అదేవిధంగా అష్టంలో కేతు, అలాగే లాభస్థానంలో శుక్రుడు ప్లస్ బుధుడు, వ్యయంలో చూసుకుంటే బుధుడు ప్లస్ రవి యొక్క ప్రభావం కనబడుతుంది. సో మకరానికి ఏంటంటే ఏదో రకంగా ఒక ఖర్చు అయితే బాగా కనబడుతుంది. 15 రోజులు తెలియని ఖర్చులు, పెట్టిన ఖర్చులు, దానికి ఒక అర్థం లేని పర్థం లేని ఖర్చులు, ఖర్చు పెట్టడానికి అప్పుడు అవసరం ఉంటుంది, తర్వాత చూస్తే ఎందుకు పెట్టామో అన్నట్టు ఉంటుంది. ఈ రకమైన ఖర్చులు విపరీతంగా మకర రాశి వారికి 15 రోజులు బాగానే కనబడతాయి. అది అవసరమా అంటే ఆ సమయానికి అవసరం ఉంటుంది, మొన్నటి చూస్తే అది అవసరం ఉండకపోవచ్చు. అలాంటి ఖర్చులు అది ఇంకా కొంచెం మానసిక ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటాయి. ఉదాహరణకు నేను మీకు చెప్తాను, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళు బయటకు తీసినంటే అదేదో బొమ్మ చూసి కొనమంటారు, అది 3000 5000 పెట్టి కొనొస్తారు, ఏడుస్తున్నాడు కదా అని. మీరు ఉదయం లేచి చూసేసరికి అది బొమ్మ 30 మొక్కలే ఉంటుంది. రాత్రి ఏ టైంలో ఎవరో కూర్చుంటాడు ఆ పిల్లడు. సో 5000 10,000 దండ అంటే మీకైతే ఖర్చు పెట్టించాలి ఏదో రకంగా. అలా ఖర్చు పెట్టించడానికి ప్రయత్నం చేస్తాడు 12వ ఇంట్లో కుజుడు ప్లస్ రవి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ప్రతి రూపాయి జాగ్రత్త పడాలి 15 రోజులు. లేకపోతే వేలలో ఉన్నవాడు వేలల్లో పోతాయి, లక్షలు పోతాయి, కోట్లు పోతాయి. షేర్లో పెట్టిన వాళ్ళు విపరీతంగా పోతాయి. సో షేర్ మార్కెట్ని హ్యాండిల్ చేయకండి 15 రోజులు. అది స్పెసిఫిక్గా చెప్తాను కదా. సరే, మీ ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు, ఎస్టాబ్లిష్మెంట్ అవుతారు. ఉన్న ఉద్యోగంలో మీకు కన్ఫర్మేషన్స్ అన్నీ దొరుకుతాయి, భయపడక్కలేదు. అదేవిధంగా చేస్తున్న వ్యాపారంలో కూడా కొంతవరకు ఎస్టాబ్లిష్మెంట్ కరెక్ట్గా అవుతారు. పర్వాలేదులే, ఈ వ్యాపారం మనం కంటిన్యూ చేయొచ్చు అనే స్థాయికి వెళ్తారు. ఇవి 15 రోజుల్లోని కొత్త వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా మంచి గుడ్ న్యూస్ ఉంటాయి. ఇప్పుడు ప్రాఫిటబుల్గా ఉంటుంది, అంతే హ్యాపీ మూడ్స్లో ఉంటారు, కూడా వరివేర్చలేదు. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు కొంత అనుకూలంగా ఉంది. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో ఎస్టాబ్లిష్ అవుతారు, ప్రాబ్లం లేదు. కానీ విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం కూడా కొంత అవకాశం కనబడుతుంది. ఈ ముగ్గురికి బాగానే అని చెప్పొచ్చు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం కూలంగానే ఉన్నాయి. లక్కీ నెంబర్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ నెంబర్ 5 లక్కీగా కనబడుతుంది. ట్రేడింగ్ దగ్గరికి వచ్చిన ఐరన్ కోరు మీద ట్రేడింగ్ చేయండి. అదేవిధంగా స్టీలు, సిమెంటు వాటి మీద కూడా ట్రేడింగ్ చేసుకుంటే వచ్చి కొంత ప్రాఫిటబుల్గా ఉండే అవకాశాలు అయితే బాగా ఉన్నాయి. మంత్రమే శరణ్యం అనుకున్నప్పుడు ఆంజనేయ స్వామికి ఆరాధన ఎక్కువగా చేయండి. సంకట విమోచన చేస్తాడు. చిన్న సమస్యలు కూడా భూతత్వంలో పెద్దగా కనబడే అవకాశం మీకు కనబడతాయి. ఎందుకంటే 12 విపరీతమైన ఖర్చులు, సెకండ్ హాఫ్లో రాహు యొక్క ప్రభావం, ఇవన్నీ మీకు అలాగా ఒక భయాందోళన చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఇటువంటి ఆంజనేయ స్వామికి ఆరాధన చేస్తే మాయ అనేది ఏదైతే ఉందో ఆ మాయ నుండి బయటపడతారు. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి.